నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,57,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు అధికారులు. ఇక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతోటి నిఘా ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఈ యొక్క మొదటి సంవత్సర వార్షిక పరీక్షలను కూడా నిర్వహించడానికి ఇంటర్ బోర్డు పూర్తి సన్నాహాలు చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈరోజు తిరుపతి జిల్లాలో మొత్తం 84 సెంటర్లను పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 61,115 మంది విద్యార్థులు పరీక్షలు కూడా హాజరు కాబోతున్నారు. అదేవిధంగా మొదటి సంవత్సరానికి సంబంధించి 30,300 మంది విద్యార్థులు, అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 30,715 మంది కూడా విద్యార్థులు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. పూర్తిగా అంటే విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందుగానే యొక్క కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద కూడా చేరుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచించడం జరిగింది. అదేవిధంగా నిమిషం నిబంధనను కూడా అమలు చేయబోతున్నారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకుండా కూడా గట్టి చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు నిర్ణీత సమయానికి కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా కూడా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఓవైపు బస్ సర్వీసులను కూడా కేంద్రాల వద్దకు నడిపే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఈ యొక్క జిరాక్స్ సెంటర్లు కూడా మూసివేశారు. అదేవిధంగా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. పూర్తిగా విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పూర్తిగా అనుమతించకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ఏదైతే సెల్ ఫోన్లు కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించి, అదేవిధంగా క్యాల్కులేటర్లు ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ గెజెట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అనుమతించుకోకుండా పూర్తిగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా కూడా చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అవసరమైతే కూడా ఆ యొక్క ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసేటట్టుగా కూడా ఇంటర్ బోర్డు చెప్తుంది. మరోవైపు ఏదైతే విద్యార్థులకు కూడా ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా మానిటరింగ్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అలాగే